వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఇస్ కళ్యాణ్ రాజు. ఈ వారం వీకెండ్ విహారీలో మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి నందికంది. అసలు ఈ నందికంది అనేది హైదరాబాద్ నుంచి ఒక 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది సదాశివపేట్ అనే ఒక చిన్న టౌన్కి కొంచెం దగ్గరలో ఉందన్నమాట. సో అసలు హైదరాబాద్ నుంచి ఈ 1 అవర్ 1.5 అవర్ జర్నీ తర్వాత మనం చేరుకున్నాం ఈ నందికందికి. సో టెంపుల్ లోపలికి వెళ్దాం. టెంపుల్లో వెళ్ళి అసలు ఈ టెంపుల్ విశిష్టత ఏంటి, దీన్ని ఎవరు కట్టించారు, ఇక్కడికి ప్రజలు ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అనేది కూడా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం నందికందిలోని రామలింగేశ్వర ఆలయంలో ఉన్నాం. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది ఒక స్టార్ షేప్లో ఉన్న ఇది ఒక స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది. ఈ స్టార్ షేప్కి సంబంధించి ఈ యూనిక్ ఫీచరే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత. అసలు ఇది ఎవరు కట్టించారంటే 11th సెంచరీలో కళ్యాణి చాళుక్యాస్కి సంబంధించిన ఒక రాజు కట్టించాడు. అదే రాజులు సంబంధించిన వాళ్ళు ఈ రామలింగేశ్వర ఆలయాన్ని కూడా కట్టించడం జరిగింది. సో అలాగే మనం చూసుకుంటే కనుక ఇది ఒక స్టార్ షేప్లో ఉన్న స్ట్రక్చర్ని, ఆర్కిటెక్చర్ని మనం చూడొచ్చు. అది దానికి ఉన్న ఒక ప్రాముఖ్యత. అలాగే ఈ కొన్ని పిల్లర్స్ లోపల ఉన్నాయి. ఆ పిల్లర్స్కి సంబంధించిన ఇంపార్టెన్స్ని కూడా మనం తెలుసుకుందాం. మనం టెంపుల్ లోపలికి వచ్చేసాం. మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఇక్కడ ఒక 4 పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్స్ 11th సెంచరీ ఆర్కిటెక్చర్ని మనం గమనిస్తే కనుక ఇవి బ్లాక్ స్టోన్ నుంచి చెక్కిన పిల్లర్స్. ఎంత ఇంట్రికేట్ అంటే ఎంత చక్కగా వీటిని చెక్కారో చూడండి. అంటే ఎంత డీటెయిలింగ్ కూడా ఉందో మీరు చూడొచ్చు. మనం చూసుకుంటే కనుక ఈ పిల్లర్లో బ్రహ్మ గురించి ఉంది. బ్రహ్మని చూడండి. ఇదిగో బ్రహ్మకు సంబంధించి ఏదైతే ఫేసెస్ ఉన్నాయో, సైడ్ బేస్ కావచ్చు, ఫ్రంట్ కావచ్చు, ఇలా సో కమలం మీద ఆయన ఉన్నట్టు. సో ప్రాపర్గా బ్రహ్మ, ఈ పిల్లర్ మొత్తాన్ని బ్రహ్మకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూడవచ్చు. అలాగే మిగతా పిల్లర్స్ కూడా విష్ణు మహేశ్వర. అలాగే మిగతా పిల్లర్స్ని కూడా చూసుకుంటే అన్ని దేవుళ్ళకు సంబంధించి ఇక్కడ ఈ 4 పిల్లర్స్ మీద మనం ఈ ఆర్కిటెక్చర్ని మనం చూడొచ్చు చాలా క్లియర్గా. సో ఇంత ప్రాముఖ్యత, ఇంత నైపుణ్యత అప్పుడున్న కళ్యాణి చాళుక్యస్ రాజులు అప్పుడు దీన్ని కట్టించారు. సో ఇది మనం ఒక పక్కన చూసుకుంటే కనుక మరో పక్కన నంది ఒక సింగిల్ స్టోన్, బ్లాక్ స్టోన్ నుంచి ఈ నందిని కూడా వాళ్ళు చెక్కడం మనం చూడొచ్చు. ఈ నంది కూడా 11th సెంచరీ అంటే 10వ శతాబ్దం కావచ్చు. అలాగే 11వ దశాబ్దానికి సంబంధించిన నందిని కూడా కట్టారు. ఇక్కడికి ఎవరైతే దండయాత్రకి మనకు నార్త్ ఇండియా నుంచి ముఘల్స్ కావచ్చు, దానికి ముందున్న ఎవరైతే రాజులు కానీ వీళ్ళందరూ దండయాత్రకు వచ్చినప్పుడు ఈ నందిని కూడా కొంచెం వాళ్ళు డిస్ట్రక్షన్ చేశారు. మనం ఒక పక్కన చూసుకుంటే ఇక్కడ సిమెంట్తో ఈ చెవులని ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేశారు. బట్ దీనికి ముందు నాకు తెలిసి యాక్చువల్గా స్టోన్ని వాళ్ళు డెమాలిష్ చేసినట్టు మనకు కనిపిస్తుంది ఒక పక్కన. బట్ ఆర్కిటెక్చర్ చూడండి, ఆ డీటెయిలింగ్ చూడండి. నంది పైన ఏదైతే ఒక గొలుసు ప్యాటర్న్లో కానీ ఏదైతే ఉందో ఈ ఆర్కిటెక్చరు, ఇంత నైపుణ్యత ఇప్పుడు మాత్రం లేదు. ఇది మనకు 9వ శతాబ్దం, 10వ శతాబ్దం, 11వ శతాబ్దం అప్పుడు మాత్రమే మనం చూసుకుంటే ఈ స్ట్రక్చర్ని, ఈ ఆర్కిటెక్చర్ని కానీ ఈ నైపుణ్యతని కానీ మనం అప్పుడు చూసుకోవచ్చు. సో అలాగే మనం ఒకసారి వైడ్ యాంగిల్లో చూసుకుంటే కనుక టెంపుల్కి 4 మెయిన్ పిల్లర్స్ బ్లాక్ స్టోన్లో ఉన్నాయి. నంది కూడా బ్లాక్ స్టోన్లో ఉన్నది. అలాగే లోపల శివుడి ఏదైతే విగ్రహం ఉందో, లేకపోతే శివలింగం ఏదైతే ఉందో, ఆ శివలింగం కూడా 11th సెంచరీకి సంబంధించింది. సో చరిత్రను కనుక మనం చూస్తే కనుక రోజు వచ్చి పూజలు చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో, ఒక మహాశివరాత్రి రోజు కనుక ఈ శివలింగాన్ని కనుక దర్శించుకొని పూజలు చేసుకుంటే అంత అదృష్టము, అంత పుణ్యము కలుగుతుందని చెప్పి ఇక్కడ చరిత్రలో కూడా ఇక్కడ ఉన్న శాసనాల్లో కూడా రాసింది. ఇక్కడ 4 శాసనాలు లిఖించబడ్డాయి. ఇది కళ్యాణి చాళుక్యాస్ ఉన్న టైంలో రాసిన ఒక 4 శాసనాలు కూడా ఇక్కడ ఉండడం మనం గమనించవచ్చు. అలాగే స్కైలిట్ అంటే గోపురం పైన నుంచే ఇక్కడ లైట్ పడుతుంది శివలింగం మీద అని చెప్పి కూడా ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. శివలింగం పైన డైరెక్ట్గా స్కై నుంచే లైట్ పడే ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ని కూడా మనం అప్పుడున్న వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడము మనం గమనించవచ్చు.
సో అది కూడా ఒక మెయిన్ ఫ్యాక్టర్గా మనం ఇక్కడ చెప్పుకోవడానికి ఉంది టెంపుల్లో. మీ పేరు చెప్పండి. చంద్రమౌళి, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? కూకట్పల్లి. కుక్కట్పల్లి నుంచి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్? బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది, వైబ్రేషన్ బాగుంది. వైబ్రేషన్ బాగుంది. ఓకే, ఎలా తెలిసింది మీకు ఈ టెంపుల్ గురించి? ఇన్స్టాలో రీల్ చూసాను. టెంపుల్ ఇంపార్టెన్స్ ఏమన్నా చెప్పగలుగుతారా? దీని గురించి ఏమైనా ఐడియా ఉందా? చోళుల కాలం నాటిదని ఐడియా ఉంది అంతే. మేడం మీ పేరు చెప్పండి. నా పేరు ప్రియాంక. మీకు ఎలా అనిపించింది మేడం ఈ ఎక్స్పీరియన్స్? నాకు కూడా చాలా బాగా అనిపించింది. భో శంభో శివ శంభో స్వయంభో, 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 భో శంభో శివ శంభో స్వయంభో. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపా గమ గమ భూత ప్రపంచరహిత నిజ గుహ నిహిత నిదాంతరనత ఆనంద అతిశయ అక్షయలింగ, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో. మీ పేరు చెప్పండి. నా పేరు వైష్ణవి అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇక్కడే, సో మాకు ఈ ప్లేస్ తెలుసు ముందటి నుంచే. సో వి జస్ట్ కేమ్ టు విజిట్ అండ్ టేక్ బ్లెస్సింగ్స్. రెగ్యులర్ బేసిస్లో వస్తారా లైక్ హౌ డు యూ? లేదండి, చాలా ఏళ్ళ తర్వాత వచ్చాము. మళ్ళీ యూట్యూబ్లో చూసి ఓ ఇదొకటి ఉంది కదా అని మళ్ళీ వచ్చామన్నమాట. అంటే ఉంది కానీ మాకు ఐడియా లేదు ఇది అంతా ఓల్డ్ టెంపుల్ అనేసి. సో చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళు అనమాట ఇక్కడికి. యా, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఓవరాల్? ఇట్స్ గుడ్, సెరీన్, చాలా కామ్గా ఉంది అండ్ వెదర్ కూడా సరిపెట్టేట్టు ఉంది ఈరోజు. ఇట్స్ అ గుడ్ టైం. మీ పేరు చెప్పండి. నా పేరు సుజిత అండి. నేను కూడా హైదరాబాద్ నుంచే. సో ఇక్కడ నేను ఇక్కడే ఉంటాము కానీ ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం వచ్చాము, చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి. ఓకే, ఓవరాల్గా మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. సార్ మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? నా పేరు సురేష్ బాబు అండి. మేము ఉప్పల్ హైదరాబాద్లో ఉంటాము. మా మిసెస్ వాళ్ళది ఇదే పక్కన సదాశివపేట్. సో ఇక్కడ ఫంక్షన్ కానీ వచ్చాము. సో టెంపుల్ చాలా ఓల్డ్, ఒక 1000 years ఓల్డ్ టెంపుల్ అనేసి తెలిసి వచ్చాము. వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా, చాలా ఆనందంగా అనిపించింది. వి ఫీల్ వెరీ హ్యాపీ హియర్. థ్యాంక్ యూ మేడం. మీ పేరు చెప్పండి మేడం. నా పేరు సునీత అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈ టెంపుల్ చిన్నప్పుడు వచ్చాను కానీ మరి గుర్తులేదు ఇంకా. అందుకే ఇప్పుడు మా అమ్మాయి యూట్యూబ్లో చూసింది, హైదరాబాద్కి 70 kilometers ఉంది, బాగుంది టెంపుల్ అంటే పోదాం మమ్మీ అంటే సరే అని వచ్చాం. ఎలా అనిపిస్తుంది మేడం? బాగుందండి టెంపుల్, చాలా బాగుంది. శిఖరం అంతా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. తెలుసా మేడం ఇది చాళుక్యస్ కట్టిన టెంపుల్ 11th centuryకి సంబంధించి? వెనక లక్ష్మీదేవి ముందర, గజలక్ష్మి ముందర నటరాజ స్వామి, అక్కడ నుంచి సూర్యకిరణాలు పడతాయి దేవుడి మీద అని చెప్పేసి అట్లా చెప్పారు. సరే ఒకసారి చూద్దామని వచ్చాం. నా పేరు లీలావతి, సదాశివపేట మాది. శివరాత్రికి ఇక్కడికి వస్తాం, అప్పుడప్పుడు దర్శనం చేసుకుంటుంటాము. ఇక్కడికి వస్తే అనుకున్న కోరికలు అవుతాయి. చాలా నమ్మకంతో వస్తారు, మాకు నమ్మకం ఎక్కువ. ప్రశాంతంగా ఉంటుంది, గుడికి వస్తుంటే చాలా బాగుంటుంది. నా పేరు యశస్విని, నేను 4వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను పాట పాడబోతున్నాను గణేశుడిది. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం వినాశిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే బదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం నతేతరాతి భీకరం నవోదితాత్కభాస్వరం నమస్సురారినేజరం నతాదికాపదుత్తరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేదరోదరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం
నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూపమంత్రహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం దీవరాజసేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాశికాపురాదినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాగ్మితారకం పరం నీలకంఠమీప్సితాదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాశికాపురాదినాథ కాలభైరవం భజే భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సల స్థిరం సమస్తలోక విగ్రహం నిక్వనన్మనోజ్ఞ హేమ కింకినీల సత్కటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాశికాపురాదినాథ కాలభైరవం భజే శూలటంక పాశదండ పాణిమాది కారణం శ్యామకాయమాది దేవమక్షరం నిరామయం ధీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ధన్యవాదాలు. ఇదండి మన నందిగందికి సంబంధించిన రామలింగేశ్వర స్వామికి సంబంధించిన టెంపుల్ విశిష్టత. సో మీరు ఇక్కడికి రావాలనుకుంటే ఒక డే ప్లాన్ చేసుకొని హ్యాపీగా వచ్చి ఇక్కడ దర్శించుకొని ఇక్కడ స్వామివారిని పూజించుకోండి. కీప్ వాచింగ్ వీకెండ్ విహారీ విత్ వీడియో జర్నలిస్ట్ శేఖర్, కరస్పాండెంట్ కళ్యాణ్, రిపోర్టింగ్ ఫ్రమ్ నందికంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.